అధికారులారా తస్మాత్ జాగ్రత్త. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నా పేరు ముఖేష్ ముఖేష్ ముఖేష్. నన్ను కొనాలంటే మీ తాత జేజమ్మ దిగిరావాలి. నేను నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడతాను. అధికారం చేతిలో ఉందని కీలుబొమ్మను ఆడించినట్లు ఆడతారేమో కానీ అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. జవహర్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తమన్నా ఎన్క్లేవ్ గల భూమిని ప్రజలకు ఉపయోగించాల్సిన రహదారులు నేడు భూ బకాసుర్ల చేతిలో అన్యాక్రాంతానికి గురయ్యాయి. రోడ్లను భూ కబ్జాదారులు వదలకుండా అక్రమ నిర్మాణాలు రాత్రికి రాత్రే నిర్మిస్తూ భూ కబ్జాలకు తెరలేపుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినంతగా భూములను దోచేసి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న భూ కబ్జాదారులకు ప్రభుత్వ స్థలాలు ఒక వరంగా మారాయి. రెవెన్యూ అధికారులకు, మున్సిపల్ అధికారులకు సంబంధించిన అధికారులకు జవహర్ నగర్ కు చెందిన కుతాడి ముఖేష్ పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ అటువైపు కూడా చూడకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే రెవెన్యూ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు వాటిలో అక్రమంగా నోటరీలు చేయడం, పేద ప్రజలను మోసం చేయడం వారి నైజం. దీంట్లో ముఖ్యంగా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. జవహర్ నగర్ మొత్తం రెడ్డిశెట్టి శ్రీనివాస్ చేతిలో కబంధ హస్తాల్లో బందీగా అయింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కళ్లు తెరవండి. వచ్చే తరానికి ప్రభుత్వ భూములను పరిరక్షించి ప్రజలు మేల్కొంటే ప్రజలు మీ సేవలను మర్చిపోలేరు. తస్మాత్ జాగ్రత్త. మాజీ వార్డు మెంబరు కుతాడి శ్వేత, గతంలో 5 ఏళ్ళు కోఆప్షన్ మెంబరు. 14th డివిజన్ ఆలూరి సంగీత రాజశేఖర్ గారు, మాజీ మేయరు మేకల కావ్య గారు 14th డివిజన్లో ర్యాంకీ ఫండ్ రావడం జరిగింది. సంగీత గారు మాజీ మేయరు కుమ్మక్కైపోయి ఆ ఫండ్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ దగ్గర పెట్టుకొని ఇక్కడ సీసీ రోడ్లు వేసుకోవడం కూడా జరిగింది. కావాలంటే ఒకసారి లైవ్ మొత్తం చూడండి, రోడ్లు మొత్తము. అదే పబ్లిక్ జనాలు ఉన్న దగ్గర మాత్రం రోడ్లు లేవు, మోరీలు లేవు, ఏమీ లేవు. నమస్కారం. మీరు చూడవచ్చు ఇక్కడ ఇది సర్వే నెంబర్ 476, 475 అనుకుని ఉంటుంది. 475 ఉన్నటువంటి ఎన్ఓసి 500 గజాలు అయితే విలేజ్ మ్యాప్ రోడ్డు, అలాగే 476 రెవెన్యూ ల్యాండ్లో 1350 గజాలు, అంటే 500 గజాలేమో ఎన్ఓసి ఉంది, 850 గజాలేమో ఇది రెవెన్యూ ల్యాండ్. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టింది. దీని వెనుక మాజీ మేయర్ మేకల కావ్య కుటుంబము, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాసు, అలాగే సంగీత గారు, కార్పొరేటర్ సంగీత మనోజ్ గంగ గారు పెద్ద మొత్తాన్ని సెటిల్మెంట్ చేసుకుని బిల్డింగ్ కట్టించి చూడవచ్చు. పెద్ద పెద్దగా ఇంత పెద్ద బిల్డింగ్లు, దాదాపు ఒక బిల్డింగ్ ₹1 కోటి అమ్ముకుంటారు. బిల్డింగ్ అందులో ఒక 20 ఫ్లాట్లు, ఇల్లు ఒక 15 ఫ్లాట్లు. అంటే ₹1 కోటి పేదలు కట్టుకుంటేనేమో జవహర్ నగర్నేమో ఎటువంటి అనుమతులు లేవని కొలగొడుతున్నారు. కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే కూడా వీళ్ళపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు. అలాగే చూడవచ్చు మీరు క్లియర్గా అక్కడ 475 నుంచి స్టార్ట్ చేస్తే 476, 501 ఇదంతా సర్వే విలేజ్ మ్యాప్ రోడ్ ఉంది. విలేజ్ మ్యాప్ రోడ్ అయితే బిల్డింగ్ కట్టారు. అది హైడ్రాలో కంప్లీట్ జరిగింది. కానీ ఎక్కడికక్కడ అధికారులని డబ్బులతోని, పలుకుబడితోని, పొలిటికల్తోని అధికారులని కొనేసుకుంటూ ఇది ఆస్తులు కాపాడుకుంటారు. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుని ఒకటే, అయ్యా సార్, మీరు ముఖ్యమంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై రివ్యూ తెప్పించుకొని నిజాలు బయటకు రిపోర్ట్ తెప్పించుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.